ఈ తోటకూర ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరీస్ వరల్డ్ 131. ఈరోజైతే నేను మీ ముందుకు వ్లాగ్ ఏంటి అంటే కుకింగ్ చూపిస్తున్నానండి. ఒకటి స్పెషల్ కర్రీ చూపిస్తున్నా, తోటకూర విలేజ్ స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చూపిస్తున్నానండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు అనమాట. ఇది విలేజ్ స్టైల్ది, చాలా బాగుంటుందండి. నేను మా అత్త వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో పదండి వీడియోకి. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకున్నాము. ఇది చాలా సింపుల్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఉండదు, సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, తోటకూర కదా కొంచెం ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. చెప్పాను కదా కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి, కేవలము ఉల్లిపాయలు, ఒక్క పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేశాను, పసుపు, ఉప్పు, కారం అండ్ తోటకూర, అంతే. అది ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేస్తాం. పచ్చిమిర్చి వేసాం కదండి, ఇప్పుడైతే ఆనియన్స్ చాలా వేయొచ్చు, నేనైతే ఒక 4 వేసాను, మీడియం సైజ్వి. ఇవి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి, కాసేపు అయితే వెయిట్ చేద్దామండి. కొంచెం బాగా కాగాయి, మరీ గోల్డెన్ రావాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయితే చాలు. 1/2 స్పూన్ పసుపు వేద్దాము. టేస్ట్కి తగ్గట్టు కాస్త ఉప్పు వేసుకుందాం, ఇప్పుడు వేసుకోవాలి. ఆనియన్స్కి ఉప్పు కారం అంతా పట్టాలన్నమాట. సో టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత ఉప్పు కావాలనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. పసుపు ఉప్పు వేసాం కదా, అది బాగా ఆనియన్స్కి పట్టుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కారం కూడా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకొని, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకొంచెం వేసుకుంటే తోటకూర కదా, టేస్ట్ ఉండాలి అంటే కొంచెం కారం అయితే పడుతుంది, కారం అయితే పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఆనియన్స్కి వేసేసాం కదండి, నెక్స్ట్ ఇది ఇట్లా అవుతుండగానే ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. సో కారం వేసామండి, ఒక 5 మినిట్స్ అయితే అయ్యింది. ఇంకా తోటకూర వేసేసుకుందాం. కూర వేస్తున్నాం, కొంచెం వేసి కలపాలి ఫస్ట్, ఎందుకంటే కిందిదంతా అడుగు అంటితే ఇబ్బంది అన్నమాట. సో ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుందాం. కొంచెం వేసి మిక్స్ చేసాం కదా, కాస్త అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందన్నమాట. కొంచెం ఫ్రై లాగానే ఉంటుందండి ఇది. ఇంకొంచెం మిగిలింది కదా, అది కూడా వేసేద్దాము. వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి, ఆకుకూరకున్న లైట్గా వాటరే కుక్ చేయాలన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి సిమ్లో పెట్టేసుకుందామండి. నీళ్ళు లేకుండా ఉడకబెట్టడం కదా, మాడకుండా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా మగ్గాలండి, వాటర్ లేకుండానే ఇది మగ్గాలి. అందుకే చెప్పాను కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది అని, సో దీనికోసమే అన్నమాట. సో ఇలా చాలా టేస్టీగా ఉండదండి, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కదా, అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, జొన్న రొట్టెలకు ఇంకా చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టాము కాబట్టి ఎలా అయింది చూద్దాం. అయిందండి, ఇదిగోండి
కొంచెం లైట్గా అడుగంటుంది. అట్లానే వాటర్ వేయొద్దండి, కాసేపు ఇట్లాగే మగ్గిద్దాము. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అయ్యాక సర్వ్ చేసుకొని తినడమే అన్నమాట. అయిపోయిందండి కర్రీ అయితే. కర్రీ అనాలో ఫ్రై అనాలో తెలియట్లేదు కదా, సారీ, ఫ్రై అండి ఇది. తోటకూర ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. సో అయిపోయిందండి. ఇలా ఇదండి ఈరోజు తోటకూర ఫ్రై. ఇదండి ఈ తోటకూర ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే మీరు చేశాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ పెట్టేసేయండి. సో ఫ్రెండ్స్, నా కుకింగ్ అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు కూడా చేసి ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్లో పెట్టండి. సో దట్ నేను కూడా ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకొస్తాను. నేను కొత్తగా నేర్చుకునేది కాదండి, నాకు మా పెద్దవాళ్ళు నేర్పించినది మాత్రమే చేసి చూపిస్తున్నాను. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా. అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ కొట్టి కామెంట్ పెట్టి హైప్ చేయండి.